మీకు ఏమేమి సమస్యలు ఉన్నాయి? నాకు ఒక ముక్కు ప్రాబ్లం ఉన్నది, శ్వాస ప్రాబ్లం. ముక్కు వారడం తక్కువనే ఉంది కానీ బ్లాక్ అవుతున్నాయి. చారకర్మ చికిత్స ఇప్పుడు ఈయనకు చేస్తాము, మీరు గమనించండి. నమస్తే, నా పేరు డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం, ఆయుర్వేద స్పెషలిస్ట్, అమృతం ఆయుర్వేదిక్ హాస్పిటల్, హైదరాబాద్. మీకు ఏమేమి సమస్యలు ఉన్నాయి? నాకు ఒక ముక్కు ప్రాబ్లం ఉన్నది, శ్వాస ప్రాబ్లం. ఒక 5 years నుంచి ఉన్నది సార్ ఈ ప్రాబ్లం. ఓకే. ఇంతకుముందు ఒకసారి 3 years అవుతుంది సర్జరీ అయింది. సర్జరీ ఒకసారి అయింది. ఓకే. మళ్ళీ స్టార్ట్ అయింది. ఎన్ని రోజులు బాగుంది సర్జరీ చేసిన తర్వాత? సర్జరీ చేశాక ఒక 6 నెలలు 1 year నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది. ఒక 6 నెలల నుంచి 1 year మధ్యలో స్టార్ట్ అయిపోయింది. ఓకే. మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి? ఈ ముక్కు వారడం తక్కువనే ఉంది కానీ బ్లాక్ అవుతున్నాయి. శ్వాస ఆడదు, బ్లాక్ అయిపోతుంది. నైట్ బాగా అవుతుంది. నైట్ బ్లాక్ అవుతుంది. కూల్ వెదర్ ఉన్నప్పుడు బాగా అవుతుంది డాక్టర్. ఇంకా కూల్ వాటరు, ఏసీ లేకపోతే ఫ్యాన్లు ఇలాంటివి ఏమన్నా ఉంటే వాటిలో ఎలా ఉంటుంది? కూల్ వాటర్ తాగితే కూడా బ్లాక్ అయిపోతుంది. శ్వాస ఆడది. తలనొప్పి వస్తుందా? తలనొప్పి ఉంటుంది. మెయిన్ గా చాలా మందికి సైనసైటిస్ లో తలనొప్పి ఉంటుంది. తలనొప్పి ఉంటుంది. మళ్ళీ ఈ బార్డర్ అంతా వేరే అంతా పట్టినట్టు ఉంటుంది. పట్టినట్టుగా ఇది ఇక్కడ అంటే సైనస్ అనే సైనస్ భాగాలు ఉంటాయి. వాటిలో మొత్తం ఈ దుర్మాంసం లాంటిది తయారైపోయి ఉంటుంది. దానివల్ల శ్వాస ఇబ్బంది ఇవన్నీ ఉంటాయి. చెవులో సమస్యలు ఏమైనా ఉన్నాయా? చెవులు గడలు పడ్డట్టు, అంటే సౌండ్ వచ్చినట్టు అలా అనిపిస్తుంది. నేడు చాలా మందికి ఈ యొక్క సైనసైటిస్ ప్రాబ్లం ఉన్నట్లయితే వాళ్ళకి చెవులకు సంబంధించిన సమస్యలు బాగా ఉన్నాయి. ఇది ఒకటి. రెండవది, వాళ్ళు మానసికంగా అంటే యాక్టివ్గా కూడా లేకుండా పోతారు. ప్రధానంగా ఏమవుతుందనంటే బ్రెయిన్ ఏదో మనల్ని ఆపేసినట్టు ఒక అనిపిస్తుంటుంది. వాళ్ళకి ఏ పని మీద కాన్సన్ట్రేట్ చేయలేరు. ఈ సమస్య అంటే ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా మేము డాక్టర్లుగా చెప్పడం కన్నా ఒక పేషెంట్లలో వాళ్ళు చూడడంతోనే వాళ్ళకున్న లక్షణాలు అడిగితేనే వాళ్ళు చెప్పేదాంతో చాలా ఉంటున్నాయి. ఇక దురదలు రావడం, కొంతమందికి కంటి చుట్టూ కానీ లేకపోతే మొత్తం బాడీ అంతా దురదలు రావడం. ఇక్కడ మనకు బ్లడ్ టెస్ట్లో సెరం ఐజీ లెవెల్స్, సెరం ఏఈసీ లెవెల్స్ వాటిని టెస్ట్ చేస్తే వాటి యొక్క రేంజ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఆ కారణం ఏంటంటే ఈ ఇన్ఫెక్షన్ అంతా వాళ్ళ రక్తంలో కూడా చేరిపోవడం వల్ల. అది చాలామందికి తగ్గదని, మీకు సమస్య అయినప్పుడంతా మందులు వాడమని ఆధునిక వైద్యంలో చాలా అడ్వైజ్ చేస్తుంటారు. అంటే మనకు ఆధునిక వైద్యం ఈ పరీక్షలకు కానీ సిటీపీఎన్ఎస్ అంటే లోపల ఏమైందో కనుక్కోవాలంటే సిటీపీఎన్ఎస్ అనే టెస్ట్ చేస్తాం. ఇది మనకు ఆధునిక వైద్యం ఇచ్చిన వరం. దాంతో వాళ్ళకి ఎక్కడెక్కడ ఈ దుర్మాంసం పేర్కొంది అనేది కూడా చెప్పగలుగుతుంది. అంటే అందుకనే వాళ్ళకు మ్యాక్సిమల్ సైనసైటిస్ అని, స్పినాయిడ్ సైనసైటిస్ అని, ఫ్రాంటల్ సైనసైటిస్ అని ఇలా వాళ్ళ ఆ యొక్క రిపోర్ట్స్లో వస్తాయి. అలాగే టర్బులెంట్ హైపర్ట్రోపీ అని, టర్బులెంట్స్ అన్నీ కూడాను వాపు వచ్చేసిందును అవి పెద్దగా ఉండడము, తర్వాత మ్యూకోజల్ థిక్నింగ్ అంతా ఎక్కువైపోవడము, గురకలు ఎక్కువగా రావడం. అంటే గురక రావడానికి చాలా రకాల రీజన్స్లో ఈ సైనసైటిస్ ఉండడం కూడా ఒకటి. అంటే అందుకని ఈ ముక్కు అంటే శ్వాస వ్యవస్థ ఎంతగా ఇబ్బంది పెడుతుందంటే వాళ్లకు ఇక జీవితంలో శ్వాస లేకపోతే మనం ఎంత ఇబ్బంది పడతామో ఇది డిస్టర్బ్ చేస్తుంటే అంతే ఇబ్బంది పడతాం. అందుకని దీనికి పోనీ ఎక్కడైనా పరిష్కారం ఉందా అంటే ఆధునిక వైద్యంలో ఉండే ఒక సర్జరీ అనేది పరిష్కారం. రెండవది, కొన్ని రకాల యాంటీహిస్టమిన్స్ వాడతారనమాట. యాంటీహిస్టమిన్స్ అంటే అవి సుమారు ఒక 18 రకాల పైగా మనకు ఆధునిక వైద్యశాస్త్రం పరిశోధించి చేసినా కూడా దానిలో ఎక్కువగా ఒక 4-5 రకాలు వాడుతుంటారు. అవి వాడుతున్నా నిరంతరం వాడుతూనే ఉండాల్సి వస్తుంటుంది. సమస్య తగ్గదు. మళ్ళీ స్ప్రే లాంటివి, పఫ్స్ లాంటివి రకరకాలుగా ఉపయోగించాల్సినవి ఉంటాయి. ఇవి వాడినా కూడా అది తాత్కాలిక ఉపశమనం. మరి మనకు ఎన్నాళ్ళు, ఇప్పుడు మీ వయసు ఎంత అండి? 34. మీకు ఒక 5 సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు. మరి దీనికి పరిష్కారం ఎప్పుడు జరుగుతుంది మనకు? ఇది ప్రశ్న. ఎప్పటికీ జీవితకాలం అంటే 40 ఏళ్ళు వచ్చినా, 50 ఏళ్ళు వచ్చినా, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు అయినా కూడా కొన్ని రోజులకు విసిగిపోతారు అనమాట. ఈ సమస్య ఏం చేయాలని చెప్పాలంటే వాళ్ళు మానసికంగా కుంగిపోయి కొంతమంది అయితే రకరకాల సూసైడ్ ప్రయత్నాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా మా దగ్గరకు వచ్చారు. అంటే అంతగా ఇబ్బంది పెడుతుంది. ఇంకా కొంతమంది పిల్లల్లో ఈ ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లల్లో చాలామందికి ఈ ప్రాబ్లమ్స్ ఉండి వాళ్ళ యొక్క చదువు మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు.
ఈ ఇవే కాకుండా ఎప్పుడు ముక్కు పీలుస్తూ ఉండడం, అంటూ ఉండడము, తుడుచుకోవడము, కారుతుంటే తుడుచుకుంటూ ఉండడము, తలనొప్పి, ఏ చిన్న వాతావరణం తేడా వచ్చినా వెంటనే డస్ట్ అలర్జీ అని అదని ఇదని చాలా రకాల పేర్లు పెట్టారండి. ఇవి ఏవి ఎన్ని పేర్లు పెట్టినా పేర్లు మాత్రం చాలా అవుతున్నాయి కానీ పరిష్కారాలు దొరకట్లేదు. ఈ పరిష్కార మార్గంలో ఆయుర్వేదంలో చాలా రకాల చికిత్సలు చెప్పారు. నస్య చికిత్స చెప్పారు, సహజ సిద్ధ పద్ధతులు అంటే నేచురోపతిలో నాజులు థెరపీలు చేసుకోవడం, అంటే వాటర్తో థెరపీ చేసుకోవడం, జలనేతేని ఒక థ్రెడ్ లాంటిది లోపలికి పంపించడం, సూత్రనేతేని, ఇంకొందరు ఏదో చెప్తుంటారు ఆ తులసి రసం వేసుకోండి, ఇంకోటి వేయండి, పిప్పళ్ళు వాడండి, ఈ చిట్కాలు వాడండి, అలోవెరా వాడండి. చాలామంది చాలా చిట్కాలు చెప్పారు. ఎంతమంది ఎన్ని చిట్కాలు చెప్పినా అవన్నీ కూడా తాత్కాలికంగా పనిచేస్తున్నాయి తప్ప శాశ్వత పరిష్కారం అంటే నాకు ఈ సమస్య లేదు, నాకు ముక్కు సమస్య ఆ సమస్య ఎప్పుడు ఇబ్బంది పెట్టట్లేదు అనేటోళ్ళు లేకపోతున్నారు. అందుకని చాలామంది నేను చెప్పానండి, మీరు నేను ఒక వీడియోలో పెడితే ఒక కామెంట్లో మీరు ఎందుకంటే ఒక తులసి రసం ముక్కులోకి వేసుకుంటే పోతుంది, 100 రూపాయలు దాని ఖర్చు అని వాళ్ళు ఒక తులసి రసం ప్యాకింగ్ తయారు చేసి దానికి 100 రూపాయలే కదా అయ్యేది అని అంటున్నారు. కానీ ఇవన్నీ చెప్పడం చాలా తేలిక, కానీ రోజు వేసుకుంటూనే ఉండాలి. ఇలాంటి పరిస్థితి ఎదుర్కోకుండా ఒక శాశ్వత పరిష్కారం అంటే నేను ఈ శాశ్వత పరిష్కారం ఎందుకంటున్నానంటే సక్సెస్ రేట్ ఎంత ఉంది, ఏ చికిత్స చేసినా సక్సెస్ రేటు మాది 95% సక్సెస్ రేట్ ఉందండి. ఎక్కడో 1000 మందిలో ఒక 5 మందికో 10 మందికో 20 మందికో 50 మందికో సరైన ఫలితాలు రాకపోయి ఉండొచ్చేమో కానీ 90% మందికి సక్సెస్ అవుతోంది. కాబట్టి దీనికి ఇప్పుడు ఏ యొక్క ఆపరేషన్ అయినా ఏ చికిత్స చేసినా 50-50 ఛాన్సెస్ అంటారు. ఇది 90% మనము గంటాపదంగా చెప్పొచ్చు, అంత బాగా పరిష్కారం జరుగుతోంది. కాబట్టి ఈ చికిత్సను ఈ శ్వాస సంబంధ వ్యాధులు ఉండేవాళ్ళు చేయించుకొని, అంటే ముఖ్యంగా అలర్జిక్ రైనైటిస్, ఈ సైనసైటిస్, నాజిల్ పాలిప్స్ ఇలాంటివి ఉండేవాళ్ళు చేయించుకొని మంచి పరిష్కారం పొందొచ్చు. ఇప్పుడు ఈయనకు ఎక్కడో మంచిర్యాల దగ్గర నుంచి వచ్చారు వీరికి ప్రాబ్లం అని, ఇది మీకు ప్రత్యక్షంగా చేసి చూపెట్టాలనే ఉద్దేశంతో చికిత్స చేస్తున్నాం. క్షారకర్మ చికిత్స ఇప్పుడు ఈయనకు చేస్తాము, మీరు గమనించండి. ఈ సైనసైటిస్ సమస్యకు, అలర్జిక్ రైనైటిస్కు, ఈ నాజిల్ పాలిప్స్కు ఈయనకు ఆల్రెడీ ఒకసారి సర్జరీ అయింది, అయినా సరే మళ్ళీ అవి పెరిగినాయి. వీటికి అవి చాలా పెద్దవిగా ఉన్నాయి. వాటిని ఇప్పుడు ఈ యొక్క క్షారకర్మ అంటే జస్ట్ మెడిసిన్ అండి, చూడండి ఇలా మొత్తం మెడిసిన్ తయారు చేసుకున్నాం. ఈ మెడిసిన్ జస్ట్ పెట్టడమే, ఒక 10 నిమిషాలు, ఆ 10 నిమిషాల సమయం తర్వాత దాన్ని క్లీన్ చేసేస్తాం అంతే. చికిత్సలో పెద్ద పని ఉండదు, కానీ కొంతసేపు బర్నింగ్ ఉంటుంది. వాళ్ళకు ఎక్కడైతే ఎంతవరకు ఇవన్నీ పాకి ఉందో, అంటే సైనస్లో ఈ భాగం అంతా ఎంతవరకు అయితే పాకి ఉంటుందో ఈ మొత్తం భాగం అక్కడ దాకా నొప్పి కూడా వచ్చే సిమ్టమ్స్ ఉంటాయి, నొప్పి లక్షణాలు తెలుస్తాయి అన్నమాట వాళ్ళకు. అందుకని దీన్ని ఈ విధంగానే చికిత్స చేయాలి. ఈ మొత్తం సైనస్ భాగం మొత్తం ఒకవైపు అంతాను, ఇది ఇంకొక వైపు చేసేటప్పుడు ఇంకో వైపు అంతా నొప్పి వస్తుంది, అది వాళ్ళకు తెలుస్తుంది అనమాట. ఎందుకంటే ఇంకేం ఉండదు. కానీ చాలామంది దీనికోసం భయపడుతుంటారు, వాటితో అంత ఏమి అవసరం ఉండదు. చూడండి, ఎందుకంటే ఇది ఒక నరకప్రాయమైన సమస్య లాంటిది చాలామందికి. అందుకని నాకు ఈ సమస్యకు పరిష్కారం చేస్తానంటే ఎక్కడి నుంచైనా ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి వస్తున్నారు. కాబట్టి ఈ చికిత్సా విధానం బాగా ప్రజలకు అందుబాటులోకి వస్తే బాగుండనేసి నా ఉద్దేశం. చాలామంది దీంతో సఫర్ అవుతున్నారు. జస్ట్ మనకేమి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. కొంతమందికి ఈ చికిత్స చేసేటప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళు గాబరా పడుతుంటారు, భయపడుతుంటారు. చాలామందికి రకరకాల అపనమ్మకాలు ఉంటాయి. మళ్ళీ ఇంకేదైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తుందేమో అనుకుంటారు. దీంతో ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేదు, బట్ చికిత్స చేసేటప్పుడు సహకరించగలిగితే సక్రమంగా. కొంతమందికి వాళ్ళు కొన్ని రకాల సమస్యలను చెప్పకుండా దాచడము అలాంటివి ఉంటాయి. వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఉంటుంది, ఫ్రీక్వెంట్గా ఫీవర్ వస్తుంటుంది. అలాంటి వాళ్ళు మాత్రం చెప్పకుండానే చూడండి ఇలా కాటన్తో నెట్టాము అవసరమైతే మెడిసిన్ని. ఇంకేం దీనికి మేమేమి గుచ్చం, ఏది గుచ్చుకోదు కూడా కనీసం. ఇలా లోపలికి మెడిసిన్ నెట్టాము. తర్వాత మళ్ళీ ఇంకా సరిపోయిన మెడిసిన్ని కొంత
ఇక్కడ గుచ్చడం కానీ ఏదో తగలడం కానీ కట్ చేయడం కానీ ఇలాంటివి ఏమీ ఉండవు. జస్ట్ కేవలం మెడిసిన్తో ఇలా కాటన్ పెట్టేసి ఒక 10 నిమిషాలు మీరేం చేయాలంటే ఇప్పుడు ఇలా ఎడం వైపు తిరగండి, ఇలా చెయ్యి ఇలా పెట్టండి, ఇలా పెట్టండి, మొత్తం చేయిని పొడవుగా పెట్టండి. ఇట్లా నోట్లోకి వస్తాం కదా, ఏం కాదు, వస్తుందా? అంతేం ఉండదు. ఇట్లా పెట్టండి చెప్తా. ఇట్లా ఇంకా ముందుకు పెట్టండి, తలని ఇట్లా పెట్టండి. ఇదిగోండి మీకు నోట్లో ఫ్లమ్ లాంటిది వస్తుంది, దాంతో స్ప్లిట్ చేసేయండి. అలా వస్తూనే ఉంటుంది ఫ్లమ్, అది స్ప్లిట్ చేస్తూ ఉండండి. అంతే అండి. ఇప్పుడు సమయం చూస్తున్నాను 2 గంటల 44 నిమిషాలు అయింది. ఈయనకు 2 గంటల 52 నిమిషాలకు మ్యాక్సిమం ఆ యొక్క మెడిసిన్ అంతా తీసేసి క్లీన్ చేసేస్తాం. చూడండి, కొంతమందికి ఎక్కడో కొంతమంది ఆ యొక్క మంటను భరించలేరు, ఎందుకంటే సెన్సిటివ్గా ఉంటారు, వాళ్ళకు కొంత భయాలు ఉంటాయి. ఇదొకటి. రకరకాల ఈ స్ప్రేలన్నీ వాడడం వల్ల లోపలంతా బాగా సెన్సిటివ్ అయిపోయి కొంతమందికి ఎక్కువ నొప్పి వచ్చి మంట వచ్చే అవకాశాలు ఉంటాయి. అంతకంటే పెద్ద ఉండదు. ఇలా ఫ్లమ్ అంతా మొత్తం వచ్చేసిన తర్వాత మెడిసిన్ మొత్తం తీసేసి క్లీన్ చేసేసి తర్వాత అవసరమైతే దాన్ని న్యూట్రల్ చేయడానికి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉన్నట్లయితే నిమ్మరసం లాంటివి కానీ ఇలాంటివి కొంత ఉపయోగించాల్సి వస్తుంది. అంత వేసిన తర్వాత ఇంకంతే, ఇలా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇదంతా 15 నిమిషాల్లో జరిగే ప్రొసీజర్. కానీ పిల్లలకు అంటే 10 ఏళ్ళు 15 ఏళ్ళ మధ్యలో ఉండే వాళ్ళకి జస్ట్ మెడిసిన్ పెడితే వాళ్ళు మళ్ళీ రిటర్న్ కూడా మా దగ్గర రావాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే అది ఆటోమేటిక్గా లోపల ఉండేదంతా వాళ్ళు చీదితేనే బయటకు వచ్చి పడిపోతుంది అనమాట 4-5 రోజుల్లో. ఇలా ఒకసారి సర్జరీ అయిన వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళకు కొంతమందికి అది చాలా పెద్దగా ఉండడం వల్ల రాదు, ముక్కు నిండిపోయి ఉంటుంది, అసలు అది చీదడానికి కూడా రాకుండా చీదితే చాలా గట్టిగా ఉండి బయటికి రాలేక అక్కడే ఇరుక్కొని ఉంటుంది. అలాంటి వాళ్ళకు పర్టికులర్గా ఈ యొక్క ఫోర్సిప్తో దాన్ని తీసేస్తాం. ఇదేనండి, ఇది చాలా ఓపెన్గా అన్నీ క్లియర్గా చెప్తున్నాం, ఎందుకంటే ప్రజలకు అవగాహన అవ్వాలని, తెలియాలని. ఎందుకంటే కొన్నిటికి శాశ్వత పరిష్కారాలు చాలా అద్భుతమైన ఉంటాయి. అది దాని గురించి పూర్తి విజ్ఞానం తెలిస్తే వాళ్ళకు ఉపయోగకరం. ఈ సమస్య 100 మందిలో 30 నుంచి 35% దాకా బాధపడుతున్నారని, 100%లో 35% బాధపడుతున్నారని ఒక సర్వేలో తేలుతోంది. ఇంకోటి అంటే పిల్లలుగా ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియకపోయినా కూడా ఈ సమస్యలు వచ్చేసి తర్వాత చూడండి వీళ్ళ యొక్క ఉద్యోగాలు చేయాలన్నా లేదంటే కెరీర్ ఇంప్రూవ్ చేసుకోవాలనంటే ఇదొక పెద్ద అవాంతరంగా మారుతుంటుంది. ఇలాంటి సమస్యను ఈ యొక్క చికిత్సతో మహా అంటే ఇది మళ్ళీ ఆ మాంసం అంతా లోపల దుర్మాంసం అంతా బయటకు వచ్చేయడానికి ఒక 10 నుంచి 15 రోజులు కూడా తీసుకుంటుంది కొంతమందిలో. కొంతమందికి 2-3 రోజులనే, 2వ రోజుకే మొత్తం పడిపోయిన వాళ్ళు ఉన్నారు. కొంతమందికి 10 రోజుల పాటు పడకుండా ఉన్నారు. ఇంకొంతమందికి అయితే 20 రోజుల పాటు పడకుండా ఉండి తర్వాత క్లీన్ అయింది. ఎలాగైనా సరే ఈ సమస్య అయితే కొంచెం ఓపికగా చేయించుకొని క్లియర్ చేసుకుంటే చాలా బాగా క్లియర్ అవుతుందండి. ఇది ఈ పాలిష్ సంబంధించి అలర్జిక్ రైనైటిస్ ఇలాంటి వాటికి సంబంధించి మళ్ళీ భవిష్యత్తులో ఒక పెద్దగా మందులు వాడాల్సిన అవసరాలు ఏమీ లేవు, స్ప్రేలు వాడుకోవాల్సిన అవసరాలు ఉండవు, పెద్ద డైట్ రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. ఎందుకంటే చాలామంది దీనికి ఏమైనా డైట్ పాటించాలేమో అనుకుంటారు. ఆ డైట్ కూడా ఏమి ఉండదు. ఏంటంటే చికెను, గుడ్లు లాంటి ఈ చికిత్స తగ్గేదాకా తినొద్దని చెప్తాం. తర్వాత నిల్వ పచ్చళ్ళు తినొద్దంటాం. ఈ వేడి వాతావరణంలోకి అంటే ఎండలోకి వెళ్లకుండా ఉంటే ఎండలోకి వెళ్ళిన వాళ్ళకైతే అది కొంచెం సెప్టమ్ మీద ప్రభావం చూపిస్తుంది. అలా వెళ్లకుండా కాపాడుకోగలిగితే ఏ ఇబ్బంది ఉండదండి. అందుకని ఈ చికిత్స ఈ నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి దాకా చాలా అద్భుతంగా ఉంటుంది. సమ్మర్లో కూడా చేయొచ్చు, కానీ సమ్మర్లో ఏం చేయాలంటే వాళ్ళు కూల్ వాతావరణంలో గడపాలి. అదొకటే, అంతకు మించిన పెద్ద రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు. ఏమైనా ఇబ్బంది ఉందా? కొంచెం వస్తుంది, అది ఉంటుందండి ఆ మాత్రము. అక్కడ దాకా నొప్పి వస్తుంది, దవడ దాకా. అవునండి, దాని యొక్క మూలాలు దవడ యొక్క భాగం దాకా పాకి ఉంటే అక్కడ దాకా కూడా మీకు నొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది పూర్తి ఆయుర్వేద చికిత్స. దీంతో ఎలాంటి కెమికల్స్ లాంటివి లేవు, హెర్బల్స్తో మొత్తం తయారు చేసినవే. మన శరీరానికి హాని కలిగించేది ఏమీ లేదు. మనకి ఇలాంటి పదార్థాలు ఆహారంలో కనుక వెళ్ళగలిగితే మనకు అసలు లోపల ఇలాంటివి తయారు కాకుండా కూడా కాపాడుకోవచ్చు. కానీ ఆ విషయం చాలామందికి తెలియదు. ఇప్పుడు చాలామంది లిమిటెడ్ ఆహారాన్ని మాత్రమే వాడుతున్నారు.
ఓ 40-50 రకాలు దాటి ఆహారంగా తీసుకోవట్లేదు. దానివల్ల ఏంటంటే మన శరీరానికి మరికొన్ని కావాల్సిన పదార్థాలు అందకపోవడమే మనకి ఇక్కడ ప్రధానమైన కారణం. రోగాలు రావడానికి కారణాలు కూడా మనం సరిపడినంత పోషకాలు తీసుకోకపోవడం. దీనిపై మీకు ఇంకేదైనా అనుమానాలు, అపోహలు, ఇంకా ఏవో ప్రశ్నలు మీకు మిగిలిపోయి ఉన్నాయి, తర్వాత ఏంటి అంటే నేను ఇది ఎంతకాలం పనిచేస్తుంది, శాశ్వతమా అనేది అడిగే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇది 15 సంవత్సరాలు అంటే 2011లో ప్రారంభించాము. ఇప్పటికీ 2025 నవంబర్కి వచ్చేసాం. అప్పట్లో 2011 సంవత్సరంలోనే ఒక 40 మందికి దాకా చేశాను. వాళ్ళు 10-15 మందికి ఫాలోఅప్ చేస్తే కూడా వాళ్ళు మాకు ఇప్పటిదాకా ఈ సమస్య ఏం లేదు, బాగుందండి అన్నారు. ఇంకోటి అంటే మిగతా వాళ్ళ నంబర్లు కూడా మేము అంతగా 15 ఏళ్ళ దాకా కొన్ని నంబర్లు పెట్టుకోకపోవడం, వాళ్ళ అందుబాటులోకి లేకపోవడం, వాళ్ళ నంబర్లు మార్పు జరిగిపోవడం, ఇలాంటివి జరిగి మిగతా వాళ్ళు మొత్తం 40 మందికి మేము ఆ హిస్టరీ సేకరించుకోలేకపోయాం. ఒక 15-20 మంది అయితే రెస్పాండ్ అయ్యి మాకు ఎలాంటి ప్రాబ్లం లేదన్నారు. అంటే ఇంత బాగా పనిచేసేదానికి తర్వాత చేసిన వాళ్ళు కూడా అడిగాం, అంటే దీనికి ఎంతకాలం లైఫ్ ఉందని. అంటే ఈ 15 దాకా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం రాలేదు, రిపీట్ అవ్వలేదు. కానీ ఈ 2023-24లో చేసిండేది ఎక్కువ మందికి చేసిండే వాళ్ళు కొంచెం బాగా తీవ్రమైన వాళ్ళు ఉన్నారు. ఒక ఆయన వచ్చాడు, ఆయన వాళ్ళ మిస్సెస్కు వాళ్ళ ఆస్తిని కూడా ఉన్నదాన్ని అమ్మేసిందను ఖర్చు పెట్టినాడు. కొన్ని లక్షలు, సుమారు ఒక 15-20 లక్షల దాకా ఖర్చు పెట్టినారు. 17 ఇయర్స్కి సమస్య తగ్గలేదు. అలాంటిది ఈ చికిత్స ఆమెకు 2 సార్లు చేయాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే ఒకేసారి మొత్తం పూర్తి బయటికి రాలేదు. అందుకని రెండోసారి కూడా చేయాల్సి వచ్చింది. చేసిన తర్వాత చాలా వరకు ఉపశమనం. ఇంకోటి అంటే ఆవిడ రాత్రుల్లో నిద్రపోలేక, ఎప్పుడు కూర్చొని తూగుతూ, తలనొప్పికి భరించలేక, బ్రీతింగ్ ఆడక, నోట్లో గాలి తీసుకుంటూ నానా అవసరాలు పడుతుండేది. అలాంటి సమస్యలన్నీ పోయి చాలా బాగైంది. సో ఇలా ఇంతటి మంచి ఫలితాలు ఉంటుందండి. దీని గురించి ఇక ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయచ్చండి. ఒకవేళ గతంలో ఎవరికైనా చేసి మాకు ఇలాగే ఫలితం రాలేదండి, మాకు మళ్ళీ రిపీట్ అవుతున్నాయి అని అంటే, ఒకవేళ ఎక్కడైనా కొంత మాంసం, దుర్మాంసం లాంటిది రాకుండా ఉండిపోయి ఉండొచ్చు. అలాంటి వాళ్ళు మళ్ళీ ఒకవేళ వచ్చినట్లయితే వాళ్ళకి మళ్ళీ మెడిసిన్ పెట్టి చికిత్స చేసి సత్ఫలితాలు ఇస్తాం, దాంతో ప్రాబ్లం లేదు. ఇంకొకటి ఏంటంటే కొంతమంది కొన్ని మిస్టేక్స్ వల్ల కొంతమందికి సెప్టమ్, ఎందుకంటే చాలామందికి సర్జరీ చేసిండే వాళ్ళు కూడా ఈ సెప్టంలో కొన్ని రకాల ఇబ్బందులు వచ్చిండే వాళ్ళని చూసాము. అది వైద్యంలో కొంతవరకే సక్సెస్ చెప్పొచ్చు, అలాగని బాగా సక్సెస్ అవుతుందని గ్యారంటీలని వారంటీలని చెప్పే విధానం ఉండదు. కానీ ఇక్కడ మిగతా దాంట్లో 50-50 అన్నా కూడా వీటిలోకి వచ్చేసరికి 90% ఇప్పటిదాకా సక్సెస్ రేట్, 95% దాకా సక్సెస్ రేట్ ఉందని చెప్పని నేను మీకు చెప్పగలుగుతున్నాను. ఇదండి ఈ యొక్క క్షారకర్మ చికిత్స ఫర్ నాజిల్ పాలిప్స్, నాజిల్ సమస్యలు అంటే ముఖ్యంగా అలర్జిక్ రైనైటిస్, సైనసైటిస్కి సంబంధించి, నాజిల్ పాలిప్స్ సంబంధించిన చికిత్సా విధానము. ఆయుర్వేదంలో మాకు మహత్తర ఔషధాన్ని అందించిన ఈ క్షారకర్మ చికిత్సతో ఈ యొక్క సమస్యను అద్భుతంగా పరిష్కరించగలుగుతున్నాము. కాబట్టి మీకు ఇతర డౌట్స్కి ఏమైనా ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం. సైనసైటిస్, అలర్జీ రైనైటిస్తో చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దానిలో వీరు, మీ పేరు రేఖారాణి గారు. లాస్ట్ ఇయర్ వీళ్ళ అబ్బాయికి సమస్య ఉండి వచ్చారు. వస్తే వాళ్ళ అబ్బాయికి చికిత్స చేశాం, క్షారకర్మ చికిత్స చేశాము. ఆ ముక్కు తిప్పడ, ముక్కు కావడము, ఆ సైనసైటిస్, ముఖమంతా నల్లబడిపోయి ఉండడము, తలనొప్పి, చెవుల్లో ప్రాబ్లం, చాలా రకాలు. అసలు ఇంకా వాటి సమస్యలు అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది, వర్ణాతీతంగా ఉంటుంది. అలాంటి సమస్య వాళ్ళ అబ్బాయికి తగ్గిపోతే అది చూసి ఈమెకు కూడా, ఈమె రేఖారాణి గారికి, వీడికి కూడా ప్రాబ్లం ఉండింది. ఈవిడికి లాస్ట్ వీక్ చేశాము, అంటే గట్టిగా ఒక 1 మంత్ క్రితం ఒకవైపు సైడ్ చేశాము. చాలా ఎక్కువగా ఉన్నందువల్ల ఒక సైడ్ క్లియర్ అయిపోయిన తర్వాత రెండో సైడ్ చేశాం. ఈరోజు చివరి రోజు క్లీన్ చేసుకోవడానికి వచ్చారు. మొత్తం క్లీన్ చేశాం, చాలా శుభ్రంగా క్లీన్ అయిపోయింది. లోపల పెరిగిన ఆ దుర్మాంసం అవంతా మొత్తం తగ్గిపోయింది. అసలు ఇప్పుడు బ్రీతింగ్ ఇష్యూ లేదు, తనకున్న సిమ్టమ్స్ ఏమీ లేవని నేను భావిస్తున్నాను. ఇది నేను సాక్ష్యంగా కాకుండా ఆవిడని అడిగి ఈ విషయాన్ని మీరు ఒకసారి ఆవిడ మాటల్లో చెప్తారు, వినండి.
అవునండి, నమస్కారం అండి. పోయిన సంవత్సరం మా బాబుకి సేమ్ ఇదే సైనస్ ప్రాబ్లం తోటండి మేము బాబుకి 2 times ఆపరేషన్ అయిందండి. అయినా కానీ తగ్గలేదు. ఇక బాబుని చూశాను. పోయిన సంవత్సరం సార్ దగ్గర తీసుకొచ్చిన తర్వాత బాబుకి చేసిన తర్వాత బాబుకి చాలా పర్ఫెక్ట్ చేశారు. తనకి ఇప్పటివరకు పోయిన జనవరిలో ఇదే టైంలో మేము చేయించాము. తనకి బాబుకి ఇప్పటివరకు అటాక్ అవ్వలేదు. నేను బాబుది చూసేసి నాకు కూడా సేమ్ నాకు బాబు కన్నా ఎక్కువ ప్రాబ్లం నాకు ఉందండి. అందుకనే డాక్టర్ నుంచి బాధపడుతున్నారు. నేను ఆల్మోస్ట్ 15 years నుంచి బాధపడుతున్నాను. 10 years ఒకసారి నాకు ఆపరేషన్ అయిందండి. ఈఎన్టీ రావు అని స్పెషలిస్ట్కి నేను చేయించుకున్నాను డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి. తను నాకు ఒకటి సజెషన్ ఏమి ఇచ్చారంటే, మనకి పొలాలలో ఎలా విత్తనం వేస్తే ఎలా పెరుగుతుందో మొలకలు ఎలా వస్తుందో మీ నోస్ ప్రాబ్లం కూడా అలాంటిదండి. ఎవ్రీ 5-6 years ఒకసారి వచ్చి మీరు క్లీనప్ చేసుకొని వెళ్ళాలి. అయినా ప్రాబ్లం మీది తక్కువ అవ్వదు, లేదంటే మీరు కోమాలు వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్పి నాకు స్పెషల్గా చెప్పారు. చాలా బాధ వేసింది. ఇదేంటంటే ప్రాబ్లం చిన్నది, చీదడం అని అనిపి ప్రాబ్లం చిన్నది కానీ ఇది ఇట్లా కాదు అని చెప్పి ఫస్ట్ బాబుకి తీసుకొచ్చి సార్ దగ్గర ట్రీట్మెంట్ చేయించేసేసి తర్వాత బాబుని 1 year అంతా నేను గమనించానండి. బాబుది పర్ఫెక్ట్ వచ్చింది. తర్వాత రీసెంట్గా ఇప్పుడు 1 month బ్యాక్ సార్ దగ్గరకు వచ్చేసి నేను కూడా డ్రాప్ వేయించుకొని, అది ఎంత పెద్ద మంట కూడా ఉండదండి. ఒక 10 నిమిషాలు ఉంటుంది. ఆ సార్ డ్రాప్ వేస్తారు. ఆ 10 నిమిషాలు మనకు ఉన్నాయన్నీ గడ్డలు లాగన్నీ చీదుతూ ఉంటాయండి. మొత్తం ప్రతిదీ వెళ్తూ ఉంటుంది. మళ్ళీ ఒక 15 days తర్వాత మళ్ళీ నెక్స్ట్ నోస్ కూడా చేశారండి. ఆల్మోస్ట్ చాలా పర్ఫెక్ట్ అయింది. నాకు చాలా బాగుందండి, చాలా పర్ఫెక్ట్ అనిపించింది. సార్కి ఎప్పుడు రుణపడి ఉంటానండి. నేను నా ప్రాబ్లమ్ని కంప్లీట్గా సాల్వ్ అవుట్ చేసేసారు. ఇప్పుడు నాకు ముక్కు దిబ్బడం లేదు, హెడేక్ లేదు, తర్వాత వచ్చి జలుబు లేదు. రీసెంట్గా నేను 2-3 days నుంచి ఇట్లా చలి చాలా ఎక్కువ అవుతుంది హైదరాబాద్లో. ఎప్పుడు స్వెటర్స్ 2 వేసుకునే ఉండేదాన్నండి. ఇప్పుడు ఫ్రీగా తిరుగుతున్నానండి. అది సార్ దయ వల్లనే. సార్ని ఎప్పుడు రుణపడి ఉంటానండి సార్కి. ఇప్పుడు మా మదర్కి కూడా షుగర్ కోసం అని తీసుకొచ్చాను. సార్కి ఎప్పుడు ఇలాంటి వాళ్ళు మనకి దేవుళ్ళు అయితే ఫొటోస్లో కనబడతారు, ఇలాంటి వాళ్ళు మనకి రియల్గా ఉండి మన ఆరోగ్యంని బాగా చేస్తారు. వీళ్ళకి ఎప్పుడు రుణపడి ఉంటానండి. నాకు చాలా బాగా అనిపించిందండి. అందుకని వచ్చి నేను హ్యాపీగా సార్కి చెప్తున్నాను, మీకు ఎప్పుడు నేను రుణపడే ఉంటాను. నా ప్రాబ్లమ్ని మీరు చాలా చిన్నదే కానీ చాలా పెద్ద ప్రాబ్లమ్ని నా జీవితంలో మీరు తీసి పారేశారు. సార్ అంటున్నారు ఇది ఎప్పుడు అటాక్ అవ్వదు, మీకు ఎప్పుడు రాదు కూడా. అమ్మ మీరు వచ్చి 1 month 2 monthsకి వచ్చి ఒకసారి నాకు చూపిస్తూ వెళ్తూ ఉండండి, మీకు గమనిస్తూ ఉంటాను, మీకు ఎప్పుడు రాకుండా చేస్తాను ఈ ప్రాబ్లం అని చెప్పారు. కానీ లేదండి, అది మూలాలలో నుంచి దాని యొక్క రూట్స్. ఎందుకంటే ఆపరేషన్లో వాటిని కట్ చేస్తారు, ఆ పెరిగిన దుర్మాంసాన్ని అంటే పాలిప్స్ని కట్ చేస్తారు. అయినంత మాత్రాన దానికి పోదు. ఇది కేవలం మెడిసిన్ అక్కడ పెట్టగానే దాని యొక్క రూట్స్లోకి వెళ్ళి రూట్లో నుంచి మొత్తం దాని మూలాల నుంచి అది బయటకు వచ్చేస్తే మళ్ళీ మనకి గ్రోత్ అవ్వదండి. దీంతో ఉన్న చిన్న ఇదే మనకి ఏదైనా రూట్స్లో పోతే తగ్గిపోతుంది. ఇది ఆయుర్వేద శాస్త్రం అందించిన ఒక గొప్ప వరం. ఇది చాలా బాగా పనిచేస్తుందండి. ఇది ఆయుర్వేద శాస్త్రంలో చెప్పిన దాన్నే కొంచెం ఆ మెడిసిన్ తయారు చేసి చేయడం, దాని మీద ఎక్స్పీరియన్స్ పొందాలి. దీంతో ఒక 10 ఏళ్ళు దాని మీద రీసెర్చ్ లాగా కొంతకాలం పాటు పనిచేయడం, తర్వాత ఒక 15 సంవత్సరాల నుంచి ఈ ట్రీట్మెంట్ చేయడం, ఇలాంటిది చూస్తున్నాము. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక ఆయన ఇలాగే ఇక్కడ బాధపడుతూ ఇప్పుడే ఫస్ట్ టైం చూపించుకోవడానికి వచ్చినారు. గతంలో సర్జరీ అయిందట. పాపం ఆయన పక్కన ముక్కు లాగుతూనే ఉన్నారు. ఒక ఆయన మాటలు కనుక మీరు వింటే ఆయన ముక్కు పీలుస్తూ ఉంటే అర్థమవుతుంది. ఒకసారి మీరు చెప్పండి. హాయ్ అండి, నాకు గత 20 సంవత్సరాలుగా నేను సైనటైటిస్తో బాధపడుతున్నాను. ఇప్పుడు చలికాలం రన్నింగ్ నోస్ ఉంటుంది. అయితే ఇది సోషల్ మీడియాలో ఐటీఎంలో చూసి సార్కి ఒకసారి కన్సల్ట్ అవుదామని వచ్చాము. గత 2 daysకి అయితే మొత్తం టోటల్ నోస్ 2 side బ్లాక్ ఉంటుంది. చాలా శ్వాస తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అది ఒకసారి సార్ని కన్సల్ట్ అయ్యి ఒకసారి ట్రీట్మెంట్ చేయించుకుందామనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు ట్రీట్మెంట్ కోసం సార్ని కన్సల్టెంట్ అయ్యాను. ట్రీట్మెంట్ చేయించుకుందామనే ఉద్దేశంలో ఉన్నాను. అసలు ఫుల్ హెవీ హెడేక్, రన్నింగ్ నోసు, అసలు భరించలేము ఆ పెయిన్, అంతా హారబుల్గా ఉంటుంది. ఒకసారి సార్ని చూపించి ఒకసారి సజెషన్ తీసుకుందామనే ఉద్దేశంతో సార్ దగ్గరకు వచ్చాము. ఇప్పుడు చూపించుకుందామని వచ్చారండి, కానీ మేము ఇందాక మాట్లాడుతుంటే ఆ పక్కన అలా చూడండి ముక్కు లాగుతూనే ఉన్నారు. అసలు ఇలా లాగుతూ ఉంటేనే మాత్రం శ్వాస వస్తుంటుంది. అది లేకపోతే చాలా అంటే ఆ సౌండ్ ఇందాక నుంచి మీరు వీడియో వింటున్నప్పుడు మీకు వినపడుతుండొచ్చు. ఇది అందుకనే అసలు ఆయన ఎలా బాధపడుతున్నారో, ఈ సమస్య ఉండే వాళ్ళ బాధ ఏంటో చెప్తే బాగుంటుంది. బాగున్న వాళ్ళు చెప్పడం వేరు, సమస్య బాధపడే వాళ్ళు వేరు, ట్రీట్మెంట్ చేసేవాడిని. సో ఈ ముగ్గురు ఇక్కడ ఉన్నాం కాబట్టి ముగ్గురు యొక్క అభిప్రాయాలు మీకు బాగా అర్థమవుతాయని
ఈయన కూడా వచ్చి ఈయన సమస్యలు చెప్పమని చెప్పారు. చలికాలం, వర్షాకాలం అనేది మాకు ఇది పెద్ద ప్రాబ్లం అండి. ఇది చాలా పెద్ద ప్రాబ్లం. పెద్ద ప్రాబ్లం అండి. చాలా ఫస్ట్ వర్షం పడిందంటే మాకు చిన్న పిల్లలాగా ఫస్ట్ అటాక్ అయ్యేది మాకే అవుతుందండి. ఎప్పుడు చీదోవడము, తర్వాత నోస్లోకి వెళ్ళి మొత్తం చీమిడి రావడం చూసే వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది, మాకు ఇబ్బంది ఉంటుందండి. తర్వాత చెవు నొప్పులు, హెడేక్ ఇవన్నీ ఉంటాయండి. ఇవన్నిటికీ పరిష్కారం సార్ మాకి హాస్పిటల్స్లో కూడా అంత డబ్బులు తీసుకున్నారు కానీ వాళ్ళు కూడా గ్యారెంటీ ఇవ్వట్లేదు. అది చేసినప్పుడే 3-4 ఇయర్స్ బాగుంటుంది, తర్వాత సేమ్ రొటీన్ మళ్ళీ అలాగే అవుతుంది. అందుకని సార్కి ఎప్పుడు రుణపడి ఉంటాం మేము. మా లాంటి వాళ్ళకి అందరికీ సార్ ఎప్పుడు నిండు నూరేళ్లతో మంచి ఆరోగ్యాలతో మా లాంటి వాళ్ళకి ఎప్పుడు చేస్తూ ఉండాలని విజ్ఞప్తి అండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.